టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీలీల పేరు ముందుంటుంది. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువగానే భావించాలి. నటనలో యువతరాన్ని తన వైపు తిప్పుకుంటున్న తన గొప్ప మనసుతోనూ ప్రశంసలు అందుకుంటోంది. భారీ ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కర్తవ్యాలను మాత్రం మర్చిపోవడం లేదు. తాజాగా శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం 23 ఏళ్లు ఉన్న శ్రీలీల తల్లిగా ప్రమోషన్స్ పొందడంతో ఆ వార్త సారాంశం. ఈ వార్త వినగానే చాలా మంది అభిమానులు పలు రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శ్రీలీల తల్లిగా మారడానికి కారణం ఏంటంటే, ఈ యంగ్ బ్యూటీ 2022లో ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించింది. ఆ సమయంలో ఇద్దరు వికలాంగులైన చిన్నారులను చూసి ఎంతో ఎమోషనల్ అయ్యిందని, వారితో తనకు ఏదో సంబంధం ఉందనే భావన కలిగి దత్తత తీసుకుందట. ఆ ఇద్దరు చిన్నారులకు మెరుగైన జీవితాన్ని అందించాలని నిర్ణయించుకుందట. వెంటనే అడాప్ట్ చేసుకుని వారి పోషణ మొత్తం తానే చూసుకుంటోందని, ఎలాంటి లోటు లేకుండా తల్లిగా మారి జాగ్రత్త చూసుకుంటున్నట్లు సమాచారం. అయితే శ్రీలీల ఈ నిర్ణయాన్ని తన టూ లవ్ చిత్రానికి ముందే తీసుకుందట. ఇక అప్పటి నుంచి ఆ పిల్లలను దత్తత తీసుకోగలిగానని ప్రమోషన్ పొందింది. ఆ మధ్యన చిన్నారులకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఖుషి అవుతున్నారు. శ్రీలీల వయసులో చిన్నదైనా గుణంలో గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన విశాల హృదయానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 23 ఏళ్లకే శ్రీలీల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు స్వీకరించడం ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీలీల ఒకవైపు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తూనే మరోవైపు సినీ రంగంలో దుమ్ము లేపుతున్న సంగతి తెలుసుదే. కాగా యంగ్ హీరోయిన్ టాలీవుడ్ లో సంచలనంగా మారడమే కాకుండా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ మంచి ఆఫర్లు అందుతుండటం విశేషం. అయితే టాలీవుడ్ లో లాగా బాలీవుడ్ లో శ్రీలీల ఏ మేరకు అలరిస్తుందో విషయాన్ని ఇంకొన్నాళ్ళు ఆగి వేచి చూడాల్సిందే. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 6 డజన్లు చిత్రాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే పనులను నిమగ్నం అయ్యింది.